అరణ్యాల మధ్య రక్తబిందువులా వెలిగిన ఒక స్త్రీ, సింహం మీద యుద్ధానికి బయలుదేరిన ఒక వీరనారి. లక్షల మంది గిరిజనులు తమ ప్రాణదేవతలుగా పూజించే సమ్మక్క సారలమ్మ కథ. ఇది కేవలం దేవతల కథ కాదు. ఇది ఒక తల్లి పోరాటం, ఒక ఆదివాసీ విప్లవం, ఒక ధర్మయుద్ధం. సమ్మక్క సారక్కలు తెలంగాణ గిరిజన జాతికి చెందిన దేవతలు. వీరిని అరణ్య దేవతలు, వీరమాతలు, యోధ దేవతలుగా పూజిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర వీరి స్మరణార్థమే జరుగుతుంది. పూర్వకాలంలో అడవుల్లో సంచరిస్తున్న వేటగాళ్లకు ఒక అద్భుత దృశ్యం కనబడింది. ఒక పులి పక్కన ప్రశాంతంగా నిద్రిస్తున్న ఒక చిన్న ఆడబిడ్డ. ఆమెనే సమ్మక్క. ఆ బాలికలో అసాధారణ శక్తి ఉందని ఆ గిరిజనులు గుర్తించారు. ఆమె అడవిలో పెరిగింది. ప్రకృతి ఆమె గురువు, జంతువులు ఆమె స్నేహితులు. ఆ కాలంలో పగిడిద్దరాజు అనే గిరిజన రాజు ఉండేవాడు. అతడు ధైర్యవంతుడు, ధర్మపరుడు, ప్రజలను కన్నబిడ్డలలా చూసేవాడు. సమ్మక్క పెద్దయ్యాక ఆమె శక్తిని తెలుసుకున్న రాజు ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం, జంపన్న. జంపన్న వీరుడు, సారక్క. సారక్క తల్లిలాగే ధైర్యవంతురాలు, అరణ్యదేవత స్వభావంతో పెరిగింది. రోజులో కాకతీయ రాజులు గిరిజనులపై భయంకరమైన పన్నులు విధించేవారు. పగిడిద్దరాజు అందుకు నిరాకరించాడు. నా ప్రజల రక్తాన్ని నేను ఇవ్వను అన్నాడు. కాకతీయ సైన్యం దాడి చేసింది. భయంకర యుద్ధం జరిగింది. పగిడిద్దరాజు వీరమరణం పొందాడు. అది చూసిన సమ్మక్కలో అగ్ని రగిలింది. సమ్మక్క సారక్కలు అరణ్యాన్ని ఆయుధంగా మార్చారు. చెట్లు, గుట్టలు, అడవుల మార్గాలు అన్నీ వారి పక్షాన నిలిచాయి. యుద్ధంలో జంపన్న వీరుడు ప్రజలను కాపాడుతూ సంపెంగవాగులో వీరమరణం పొందాడు. ఈరోజు కూడా ఆ వాగును జంపన్న వాగు అని పిలుస్తారు. యుద్ధం రోజుల తరబడి సాగింది. కాకతీయ సైన్యం వణికిపోయింది. చివరికి యుద్ధం అనంతరం సమ్మక్క తీవ్రమైన గాయాలతో అడవిలోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి ఆమె శరీరం కనిపించలేదు. కేవలం కుంకుమ చిందిన నేల, వెదురు బుట్ట, పవిత్ర చిహ్నాలు మాత్రమే కనిపించాయి. అప్పుడే గిరిజనులు అర్థం చేసుకున్నారు సమ్మక్క దేవతగా మారింది అని. తల్లి సమ్మక్క అంతర్ధానం తర్వాత సారక్క కూడా ప్రజల రక్షణ కోసమే దేవతగా మారింది. ఈరోజు సమ్మక్క అంటే శక్తి స్వరూపిణి, సారక్క అంటే వీరత్వం మరియు మాతృత్వ స్వరూపిణి. ప్రతి 2 ఏళ్లకొకసారి మేడారం అడవుల్లో మహాజాతర జరుగుతుంది. సమ్మక్క సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. లక్షల మంది భక్తులు బంగారం, చీరలు, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక్కడ ఆలయం లేదు, విగ్రహాలు లేవు. అడవే ఆలయం, ప్రకృతే దేవత. చెరకు గుగ్గిళ్ళు అంటే బండలు మాత్రమే దేవతలుగా పూజిస్తారు. కులం, మతం, భాష అనే తేడా లేదు. ఇది ప్రకృతి ఆరాధనకు ప్రతీక. సమ్మక్క సారలమ్మ కేవలం దేవతలు కాదు, వారు పోరాటానికి ప్రతీక, ఆదివాసీ గౌరవానికి గుర్తు, తల్లి శక్తికి సజీవ సాక్ష్యం. ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పురాణ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.